విజయ సంస్థలో ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన మిస్సమ్మ చిత్రంలో సావిత్రి పాత్రకు మొదట భానుమతిని తీసుకున్నారు. ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా చేశారు. ఒకరోజు భానుమతి గారు షూటింగ్కు లేటుగా వచ్చారు. చక్రపాణి ఆ మీద కోపడుతూ మీరు ఈ సినిమాలో నటించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమె మీద మండిపడ్డాడు. దానికి భానుమతి గారు నాకు వరలక్ష్మి వ్రతం పూజ ఉంది, అది పూర్తి చేసుకొని ఈరోజు షూటింగ్ లేటుగా వస్తానని మీ మేనేజర్తో చెప్పాను. ఆ విషయం ఆయన మీకు చెప్పకపోతే దానికి నేను బాధ్యురాలినా అనంటూ ఆమె కూడా ఎదురు తిరిగి మాట్లాడారు. దాంతో కోపం వచ్చి చక్రపాణి ఆమెను ఆ సినిమా నుంచి తీసేసి భానుమతి పాత్రకు సావిత్రిని తీసుకున్నారు. మిస్సమ్మ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. ఆ చిత్రాన్ని భానుమతి గారు చూశారు. పత్రికల వారు మీరు మిస్ అయిన మిస్సమ్మ పాత్ర సావిత్రి గారు చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అని అడిగారట భానుమతిని. దానికి భానుమతి గారు నేను మిస్ అవ్వడం, నా వల్ల సావిత్రి లాంటి ఆర్టిస్టు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అన్నారు.